ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర సంచారం. శుక్రుడు ఆగస్టు 21వ తారీఖున రాత్రి 1:19 శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేసి సెప్టెంబర్ 12వ తారీఖు ఉదయం 6:26 వరకు కూడా శుక్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. అంటే శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు. శుక్రుడు చంద్రుడి క్షేత్రంలోకి ఉంటున్నాడు. అంటే ఇక్కడ శుక్రుడు చంద్రుడు వచ్చేటప్పటికల్లా ఒక క్షేత్రంలో చేరటం వల్ల శుక్రచంద్రుల యొక్క స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చంద్రుడు క్షేత్రంలో శుక్రుడు ఎంటర్ అయితే ఏ విధంగా ఉంటుంది. చంద్రుడు మనోకారకుడు. మానసికంగా సైకలాజికల్గా డిజార్డర్గా సైకలాజికల్గా విల్ పవర్గా స్ట్రాంగ్గా ఉండాలన్నా బాగలేకపోవాలన్నా చంద్రుడు కారణభూతుడు అవుతాడు. శుక్రుడు సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని కళత్రాన్ని లగ్జరీని ఇచ్చేవాడు శుక్రుడు. శుక్రుడు ఇక ఇలా ఒక రకంగా సుఖాన్ని ఇస్తుంటే, చంద్రుడు బాగలేదనుకోండి, సుఖాన్ని ఇవ్వకుండా మానసికంగా వేదనకు గురి చేస్తున్నాడా లేకపోతే వేదనకు గురి చేయట్లేదా, చంద్రుడు ఎలా ఉండబోతున్నాడు, శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఏంటి. ఎందుకంటే శత్రువు సంబంధించిన గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పరస్పరంగా ఆ క్షేత్రంలో ఉంటే శుక్రుడి యొక్క రిజల్ట్స్ ఏంటి. సహజంగా శుక్రుడు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, జన్మజాతకాలు కాదు. జన్మజాతకంలో శుక్రుడు ఏ విధంగా ఉండబోతున్నాడు, ఏ విధంగా ఉన్నాడు శుక్రుడు జన్మజాతకంలో, శుక్రుడు యొక్క కాంబినేషన్ ఎలా ఉంది వాడి యొక్క జాతకంలో, గోచారం అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని చూసుకోవాలి. మనం కంపల్సరీ చూసుకునే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ శుక్రుడు చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉంటే ఎలా ఉండబోతున్నాడు. శుక్రుడు సహజంగా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి నుంచి? వాళ్ళ రాశి నుంచి. శుక్రుడు కళత్రకారకుడు, సుఖకారకుడు, భోగకారకుడు, సౌఖ్యకారకుడు. ఎలా ఉండబోతున్నాడో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళ యొక్క ఫలితాలని మనం శుక్రగ్రహం అనేది అనుకూలిస్తుందా ప్రతికూలిస్తుందా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం. మేషరాశి వాళ్ళకి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. అంటే ద్వితీయాధిపతి అలానే సప్తమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండి, అందులో ముఖ్యంగా చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో చూద్దాం. గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు ఇవన్నీ కూడా. చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల సహజంగా శుక్రుడు చంద్రుడు శత్రువులు. మరి ఆ క్షేత్రంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని మనం చూసుకుంటే, భార్య మిత్రులతోటి బంధువులతోటి కొంత ఆనందంగా ఉండటం, మానసికంగా కొంత ఆందోళన పడుతున్నా ఒక 10 నిమిషాలు ఆందోళన చెందుతున్నా ఇంకో 20 నిమిషాలు ఆనందం పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. విందులు వినోదాలు శుభకార్యక్రమాల్లో సంప్రదింపులన్నీ కూడా అనుకూలంగా ఎంచటం, మహిళా మండలులు కానీ డ్వాక్రా గ్రూపుల వారికి కానీ అనుకూలంగా ఉండటం, తోటి మహిళలతో సఖ్యతగా ఉండటం, వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొనటం, శుభకార్యక్రమాల యొక్క నిర్వహణ, బంధుమిత్రులతోటి మీదే పై చేయిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీరు సుమారుగా ఒక పెళ్ళికి వెళ్తున్నాం, ఒక శుభకార్యక్రమంకి వెళ్తున్నాం, ఒక ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం, ఒక తీర్థయాత్రలకు వెళ్తున్నాం, వాళ్ళలో బంధువులతోటి మేము మమేకమై వెళ్తున్నప్పుడు మీ హవా సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ముందంజలో ఉంటారు. అంటే మీరు తీసుకొని దాని యొక్క నిర్వహణ బాధ్యత, దాని యొక్క కృషి, దాన్ని ఒక లైమ్ లైట్లోకి తేవడానికి కృషి చేస్తూ ఉంటారు. ఆలోచనలు తెలివిగా ప్రవర్తించటం, భూమి గృహ సంబంధమైన విషయాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలించటం, సంఘంలో పలుకుబడి కీర్తి ప్రతిష్టలు, అలానే కీర్తి ప్రతిష్టలతో పాటు గృహంలో వారికి గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, ఫ్యాన్సీ అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
అంటే శుక్రగ్రహము వల్ల ఒక మానసికంగా చంద్రుడి యొక్క క్షేత్రంలో ఉండటం వల్ల మానసికంగా ఆందోళన మినహా మీకు అన్నీ జరిగే అవకాశాలే బాగా ఎక్కువ ఉంటాయి. అంటే స్త్రీ సౌఖ్యం లభించే అవకాశం ఉంటుంది, భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ శుక్రుడి వల్ల కూడా కొద్దిగా వాళ్ళు ఏదైతే చేస్తారో ఆ పనికి చాలా నిర్మాణాత్మకంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు కూడా, లవ్ అట్రాక్షన్స్ కూడా పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందము, సుఖము, సంతోషము, భోగం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గోల్డ్ షాపులు పెట్టడం, బట్టల షాప్స్ పెట్టడం, జమాలజీ సంబంధించిన స్టోన్స్ అమ్మే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. అలానే కళలు, ఆర్టు, సినిమా రంగంలో యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బట్ మానసికంగా సైకలాజికల్గా ఆందోళన పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆందోళన చెందుతూ ఉంటారు. సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ చెందకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో గతంలో ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ అన్నీ కూడా పోయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కలహాలన్నీ పోతాయి. కలహాలన్నీ పోయి వాళ్ళు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరింత మెరుగైన ఫలితాలు రావాలన్నా ఖచ్చితంగా నేను చెప్పబోయే రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా శుక్రుడు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది, శుక్రమహర్దశ కలిసి వస్తుందా రాదా? కొన్ని లగ్నాలకు శుక్రమహర్దశ కలిసి వస్తుంది, కొన్ని లగ్నాలకి శుక్రమహర్దశ కలిసి రాదు. సహజంగా ఏమిటి అంటే వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి, తులా లగ్నంలో జన్మించిన వాళ్ళకి శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంటుంది. అలానే మకర లగ్నంలో జన్మించిన వాళ్ళకి కూడా శుక్రమహర్దశ కలిసి వస్తుంటుంది. మనం ఏ మహర్దశలో కలిసి వచ్చిన వాళ్ళకి కలిసి వస్తుందో కూడా చూసుకోవాలి. అలానే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళకు కూడా శుక్రమహర్దశ బాగా కలిసి వస్తుంది. అయితే శుక్రుడు దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి? అంతర్దశల్లో బాగుపడవచ్చు, దశల్లో కూడా బాగుపడవచ్చు. అయితే శుక్రగ్రహం అనేది నీచ స్థానంలో ఉంటే ఒక రకంగాను, శుక్రుడు జన్మజాతకంలో శుక్రుడు రాహుతో కానీ కేతువు కానీ కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా కుజుడితో కంజంక్షన్ కాకూడదు, శనితో కూడా కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు ఎప్పుడూ కూడా అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో ఉండకూడదు. శుక్రుడు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు. శుక్రుడు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉండటం అనేది మంచిది కాదు. అంటే శుక్రుడు ఎవరు? కళత్రకారకుడు, అంటే వివాహకారకుడు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ జరగకుండా లైఫ్ లాంగ్లో శుక్రుడు అనుకూలత సాధిస్తేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం అనేది చాలా ఇంపార్టెంట్. శుక్రుడికి సహజంగా స్వక్షేత్రాలు వృషభము, తుల స్వక్షేత్రాలు. శుక్రుడు ఎక్కడుంటాడు? శుక్రుడు మీనం అనేది ఉచ్చక్షేత్రం. శుక్రుడికి నీచక్షేత్రం ఏంటంటే కన్యారాశి. కన్యలో ఉంటే నీచత్వం అనేది ఏర్పడుతుంది. అందువల్ల శుక్రుడు నీచరాశిలో ఉండకూడదు, పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు. అలా ఒకవేళ మీ జన్మజాతకంలో ఉన్న గోచారంలో శుక్రగ్రహం మీకు బాగలేకపోయినా నేను చెప్పే పరిహారాలు పాటించండి. కానీ బర్త్ చార్ట్ని చూసే పరిహారం అనేది చేయాలి. సాధారణంగా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే ఏదైతే శుక్రుడికి చక్కగా కమలాక్షి స్తోత్ర పఠనం చేయటం, కమలాదేవిని అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, పాదరసపు లక్ష్మీ దేవిని ఆరాధన చేసి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయటం, శ్రీ సూక్తం పారాయణం చేయటం, మహాలక్ష్మి హోమం చేయటం. శుక్రగ్రహం బాగలేదు, మేము విడిపోతున్నాం, భార్యాభర్తల మధ్యలో బాండింగ్ అనేది లేదు అనంటే ఖచ్చితంగా భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం, భృగుపాస్పదాస్త్ర హోమము, అలానే శుక్ర జపము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 10 శివలింగాలు పెట్టి అభిషేకం చేస్తారు. భృగుపాస్పదాస్త్ర రుద్రాభిషేకం అంటే మామూలుకి చేయరు. అందువల్ల శుక్రుడు ఎలా ఉన్నాడు, నిజంగా బాగున్నాడా, మన జాతకంలో బాగలేదా? శుక్ర జపం ఉంటుంది. ఆ శుక్ర జపం చేయటం, బొబ్బర్లు దానం చేయటం, శుక్రుడి విగ్రహానికి పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో అభిషేకం చేయాలి శుక్రవారం రోజున. వీలైతే శుక్రవారం శుక్రహోరలో
అమ్మవారి యొక్క ఆరాధన చేయటం మంచిది. వీలైతే ఇంటి దగ్గర శుక్ర జపం చేయాలి. కానీ వాస్తవంగా వేదోక్త మంత్రం బ్రాహ్మణోత్తములు చేయాలి. అభిషేకాలు ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తములతో చేస్తే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్రగ్రహం ఎప్పుడూ కూడా నీచ స్థానంలో ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కన్యారాశిలో నీచత్వం అనేది శుక్రుడు ఉన్నాడనుకోండి, ఉదాహరణకి వివాహ బంధం అనేది కరెక్ట్గా బాండింగ్ ఉండదు. ఏదో రకంగా అరమరికలు, డబ్బు పరంగా ఫైనాన్షియల్ అనేది మన చేజారిపోవటం, అలానే వేరే వాళ్ళతో గొడవలు, అక్రమ సంబంధాలు, స్త్రీ సౌఖ్యం లేకపోవటం, భర్త యొక్క సౌఖ్యం లేకపోవటం, ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం లేకపోవటం, అనవసరమైన రిస్క్ చేసుకోవటం ఒకటి, వేరే వాళ్ళ విషయాలన్నీ కూడా మన మీద పడటం ఒకటి, అన్న స్త్రీలతోటి యువకులకి పరిచయాలు ఎక్కువగా పెరగటం, ఆ స్త్రీ మూలకంగా వాటి వల్ల భర్త మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రుడు ఏంటంటే కళలకి ఆరితేరినవాడు, అంటే కళారంగంలో వెళ్ళిన వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పారిశ్రామికంగా సినిమా పరిశ్రమలోకి వెళ్ళిన వ్యక్తులకు కూడా సినిమాల్లోకి చేరలేకపోవటం, మంచి పాత్రలు రాకపోవటం, డ్రామాలు వేయలేకపోవటం, సంగీతంలో డ్యాన్స్ లాంటివి వాటి మీద కానీ, ఏదైతే వీణ కానీ, వైలిన్ కానీ, హార్మోని కానీ, ఏదైతే ఎక్స్ట్రా సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మనం చేయలేకపోవటం. కళలు చాలా ఇంపార్టెంట్. ఆర్ట్, అది ఆర్టింగ్ కానీ, పెయింటింగ్ కానీ, రైటింగ్ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క కారకత్వాలు అంటారు. అంటే మ్యాటర్ స్టేటస్ని రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే వీనస్ ప్లానెట్. వీనస్ ప్లానెట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఒక రకంగా గురువు సంతానకారకుడైతే శుక్రుడు కూడా శుక్రకణాలు అంటాం కదా మనం, ఆయన కూడా సంతానాన్ని ప్రసాదించే కారకుడు శుక్రుడు కూడా. కాబట్టి శుక్రగ్రహాన్ని కూడా మనం ఒకసారి చూసుకుని ముందుకు వెళ్ళాలి. సర్వే జనా సుఖినో భవంతు.